హాయ్ సబ్స్క్రైబర్, ఈ వీడియోలో మనం ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి ప్రతి స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ను చేకూరుస్తారని ఆశిస్తూ ఇక ఈ వీడియోలో మనం మరిన్ని ఫ్యాక్ట్స్ ఇంకా ట్రేడింగ్ చేసుకునే డబ్బులు సంపాదించుకోవడం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. దీన్ని మీరు పాటించాల్సిందిగా చూడండి. ఇక ఈ వీడియో మొదలుపెట్టే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ ఇంకా లైక్, అలాగే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బెస్ట్ ట్రేడింగ్ గురించి, అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది. బిగినర్స్ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్లో మీరు అడిగినట్టుగా దీని తెలుగులో వివరిస్తాను. ట్రేడింగ్ అంటే స్టాక్స్ అంటే షేర్లు కొనడం కాదు, అమ్మడం. కానీ ఇది చాలా రిస్క్ ఉండే పని, కాబట్టి మొదట జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ ఆధారంగా మీరు ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, బేసిక్స్ నేర్చుకోండి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అంటే మొదట స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. స్టాక్స్ అంటే కంపెనీల షేర్లు. మీరు కొన్నప్పుడు ఆ కంపెనీలో భాగస్వామి అవుతారు. డిమాండ్ ఇంకా సప్లై ఆధారంగా ధరలు మారుతాయి. బుక్స్ చదవండి, అంటే ఉదాహరణలకు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బై బెంజామిన్ గ్రహం. ఆన్లైన్ కోర్సెస్ ఫ్రెండ్స్, నేను ఓన్లీ గైడ్ స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాను, పూర్తిగా వీడియో ఇవ్వట్లేదు, అర్థం చేసుకోండి, అలాగని వినండి. అలాగే ఏదైనా కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వడం లేదా యూట్యూబ్ వీడియోలు మీకు కావాలంటే నేను ట్రేడింగ్ గురించి పూర్తిగా ఇస్తాను, మెసేజ్ చేయండి. ఇండియాలో BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఫైనాన్స్, టెక్నికల్ అనాలిసిస్ అంటే చార్ట్స్ నేర్చుకోండి. ఇది 1 to 3 నెలలు పడుతుంది. స్టెప్ 2, మీ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ నిర్ణయించండి. అంటే ట్రేడింగ్ రకాలు: డే ట్రేడింగ్, రోజులు కొని అమ్మడం; స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని రోజులు హోల్డ్; అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, సంవత్సరాలు హోల్డ్ చేసుకోవడం. ఇది బిగినర్స్ కోసం లాంగ్ టర్మ్ బెటర్, ఎందుకంటే రిస్క్ తక్కువ. మీరు స్వయంగా ట్రేడ్ చేయాలా లేదా రోబో అడ్వైజర్ అంటే ఆటోమేటిక్ ఉపయోగించాలా నిర్ణయించండి. మీ రిస్క్ టాలరెన్స్, అలాగే టైం, మనీ ఆధారంగా చూడండి. స్టెప్ 3, బ్రోకర్ ఎంచుకోండి మరియు అకౌంట్ ఓపెన్ చేయండి. ఇండియాలో జిరోదా, గ్రో, అప్స్టాక్స్, ఏంజల్ వన్ వంటి బ్రోకర్స్ బెస్ట్. ఇది డీమార్ట్ అకౌంట్ అంటే షేర్ల స్టోర్ చేయడానికి. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటే KYC మీకు తెలిసే ఉంటుంది. నో యువర్ కస్టమర్ కార్డ్ అంటే పాన్, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ అవసరం. బ్రోకరేజ్ ఫీజు తక్కువ ఉన్నవి ఎంచుకోండి, అప్పుడే మీరు గ్రో ఎక్కువగా అవుతారు. ఆన్లైన్ అప్లోడ్ చేసి 1 to 2 రోజుల్లో అకౌంట్ రెడీ అవుతుంది. పేపర్ ట్రేడింగ్ అంటే వర్చువల్ పనితో ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 4, స్టాక్స్ రీసెర్చ్ చేయండి మరియు ఐడియాలు జనరేట్ చేయండి. కంపెనీలో ఎంచుకోండి, ఇది ముఖ్యమైన పద్ధతి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఆదాయం, లాభాలు అంటే రేషియో చూడండి. అలాగే స్క్రీనర్ మనీ కంట్రోల్ని ఉపయోగించండి. టెక్నికల్ అనాలిసిస్ అంటే చార్ట్స్, మూవింగ్ యావరేజెస్, RSI వంటివి. ETFలు లేదా మ్యూచువల్ ఫండ్స్తో మొదలు పెట్టండి. రిస్క్ తక్కువ, న్యూస్, ఎకనామిక్, ట్రేడింగ్ ట్రెండ్స్ ఫాలో అవ్వండి. డైవర్సిఫికేషన్ అంటే వివిధ సెక్టర్స్లో ఇన్వెస్ట్ ముఖ్యం. స్టెప్ 5, ట్రేడ్ ప్లాన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. మీ బ్రోకర్ యాప్లో లాగిన్ అయ్యి స్టాక్ సెట్ చేయండి. మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ అంటే ఎంచుకోండి. స్టాప్ లాస్, నష్టం ఆపడానికి సెట్ చేయండి. చిన్న మొత్తంలో మొదలు పెట్టండి, మీరు కోల్పోగలిగినది మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలాగే ట్రేడ్ చేసిన తర్వాత మానిటర్ చేయండి. స్టెప్ 6, మానిటర్ మరియు మేనేజ్ చేయండి. ట్రేడ్ తర్వాత పోర్ట్ఫోలియో చూడండి, రెగ్యులర్గా రివ్యూ చేయండి, అవసరమైతే అమ్మండి. ఎమోషన్స్ను కంట్రోల్ చేయండి. గ్రీడ్ లేదా ఫియర్తో నిర్ణయాలు తీసుకోకండి. ట్యాక్స్
గురించి తెలుసుకోండి. లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెంచండి స్నేహితులారా. అలాగే ట్రేడర్స్, ఇది బెస్ట్ ట్రెండింగ్ ఇంకా స్టెప్ బై స్టెప్ గైడ్. ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వండి. అలాగే బ్రోకర్స్ని ఉపయోగించండి మరియు ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే నేను చెప్పిన టిప్స్లో ఏవైనా మిస్ అయి ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నేను చెప్పింది కేవలం గైడ్స్ మాత్రమే. ఇది నేను ఎంచుకోండి, ఎందుకంటే ఇది మీకు డబ్బులు ఆదా చేసుకోవడం అలాగే ఎలా పొదుపు చేయడం నేర్పిస్తుంది. ఇటువంటి వీడియోస్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపించిందని ఆశిస్తూ, ఇక ట్రేడర్గా మారాలంటే ఈ 6 గైడ్స్ మాత్రం మిస్ అయి ఉంటే మళ్ళీ ఫస్ట్ నుండి చూడండి. ఇక మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. దిస్ ఇస్ లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ.